మీ జేడ్ ప్లాంట్‌కి ప్రేమతో నీళ్ళు పోస్తున్నారా? అది మీ ప్లాంట్‌ని సైలెంట్‌గా చంపేస్తుందని మీకు తెలుసా? నేను కూడా కేర్ తీసుకుంటున్నానే అనుకున్నా. కానీ ఈ ఒక్క మిస్టేక్ వల్ల నా జేడ్ ఆల్మోస్ట్ పోతుంది. ఈ ఒక్క సైన్ కనిపిస్తే మీ జేడ్ ప్లాంట్ ఆల్రెడీ స్ట్రెస్‌లో ఉందని అర్థం. జేడ్ ప్లాంట్ లీవ్స్ నార్మల్‌గా హార్డ్‌గా అండ్ థిక్‌గా ఉంటాయి. కానీ స్ట్రెస్‌లో ఉన్నప్పుడు లీవ్స్ సాఫ్ట్‌గా బెండ్ అవుతున్నట్టుగా ఉంటాయి. ప్రెస్ చేస్తే ఫర్మ్‌గా ఉన్న ఫీల్ రాదు. కొన్నిసార్లు రింకిల్స్ లాగా కూడా కనిపిస్తాయి. ఇది 100% వార్నింగ్ సైన్ అన్నమాట. దీనికి కారణం మోస్ట్లీ ఓవర్ వాటరింగ్ వల్ల వస్తుంది. ఈ సైన్ని ఇగ్నోర్ చేస్తే ఏమవుతుంది? లీవ్స్ ఎల్లోగా అవ్వడం, లీవ్స్ డ్రాప్ అయిపోవడం, అలాగే రూట్స్ రాట్ స్టార్ట్ అవ్వడం, అలాగే గ్రోత్ కంప్లీట్గా ఆగిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. మీ జేడ్ లీఫ్ కనుక హార్డ్గా లేకపోతే అది థర్స్టీగా కాదు, స్ట్రెస్లో ఉందని అర్థం. ఈ ప్రాబ్లంకి మెయిన్ రీజన్ ఓవర్ వాటరింగ్. జేడ్ సక్కలెంట్ ప్లాంట్ మనకు తెలిసిందే కదా. ఇది వాటర్ని స్టోర్ చేసుకుంటుంది. దీని లీవ్స్లో వాటర్ ఎప్పుడూ ఉంటాయి. సో డైలీ వాటర్ అంటే రూట్స్ బ్రీత్ చేయలేకపోతాయి అన్నమాట. సో మనం ఇంతకుముందు చేసినట్టుగానే ఎలా చెక్ చేయాలి అంటే, పాట్లో ఏమైనా వాటర్ ఉండిపోతుందా చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ సాయిల్ వెట్గా ఉందా స్టిక్కీగా ఉందా చూస్తూ ఉండాలి. లీవ్స్ కనుక సాఫ్ట్గా అయితే వాటర్ వెంటనే స్టాప్ చేయాలి. సాఫ్ట్ అండి, నాట్ స్మూత్. సాఫ్ట్ అంటే మెత్తగా అయిపోతాయి, బెండ్ అవుతాయి. యాక్చువల్గా మనకి జేడ్ లీవ్స్ బెండ్ అవ్వవు కదా, చాలా హార్డ్గా ఉంటాయి. అది హెల్దీ. సాఫ్ట్ అంటే ఏంటంటే బెండ్ చేస్తే బెండ్ అవుతూ ఉంటాయి అనమాట. అట్లా అయితే మాత్రం మనం ఏమనుకుంటాం, సన్నగా ఉన్నాయి, థిన్‌గా ఉన్నాయి, వాటర్ పోస్తే ఒకవేళ ఫుల్గా అవుతుందేమో, ఆకు ఫిల్ అవుతుందేమో అనే ఫీల్‌తో చాలామంది ఇంకా ఎక్కువ వాటర్ పోస్తారు. సో అది ఇంకా వరస్ట్‌గా చేస్తుంది ప్లాంట్‌ని అనమాట. సో ఎప్పుడైతే సాఫ్ట్‌గా ఉంటుందో లీవ్స్, వెంటనే మనం వాటర్ పోయడం ఆపేయాలి. అండ్ గోల్డెన్ రూల్ టు రిమెంబర్ ఏంటి అంటే, జేడ్ ప్లాంట్‌కి షెడ్యూల్ కాదండి, సాయిల్ కండిషన్ ఇంపార్టెంట్. మీరు క్యాలెండర్‌ని చూసి కాదు, సాయిల్‌ని చెక్ చేసుకొని వాటర్ ఇస్తూ ఉండాలి. అంటే డైలీ వాటర్ వేయొద్దన్నారు కదా అని చెప్పి మనం చాలాసార్లు చూసి 6-7 డేస్‌కి వాటర్ వేయమంటున్నారు కదా అని చెప్పి పోసేస్తారు. కానీ అది కాదండి దానికి మెజర్‌మెంట్. మనం ఎప్పుడు సాయిల్‌ని చెక్ చేసుకుంటూ ఉండాలి. సాయిల్ డ్రైగా ఉందా లేదా చూసుకుంటూ ఉంటే మన మొక్క అలా హెల్తీగా ఉంటుందన్నమాట. అయితే ఈ చెక్కింగ్‌లో కూడా ఒక టెక్నిక్ ఉంటుంది. పైన లేయర్ ఈ వింటర్ వెదర్‌కి ఏమవుతుందంటే మీకు డ్రైగా అయినట్టుగా అనిపిస్తుంది. కానీ పైన సాయిల్ లేయర్‌ని చెక్ చేయడం కాదండి. ఏదైనా ఒక కర్ర గాని, పుల్ల గాని పెట్టి లోపల కంటే గుచ్చితే ఆ పుల్ల తడిగా అవుతుంది అంటే ఇంకా లోపల వెట్‌గా ఉందని అర్థం. అది మనం కనుక లోపల కంటే పెట్టి తీస్తే సాయిల్‌ని మనకి క్లియర్‌గా తెలుస్తుందనమాట. మనం పైన ఇలా అంటే ఏమవుతుందంటే మనకి తడి లేదనుకుంటాం. చూడండి తడి అని కనిపిస్తుంది. సో ఆ మాత్రం చెమ్మున్నా సరే మనం దానికి వాటర్ అయితే ఇవ్వకూడదు. సో అట్లా చెక్ చేసుకొని ఫుల్‌గా డ్రై అయిపోయింది అనుకున్నప్పుడు మాత్రమే వాటర్ ఇవ్వాలనమాట. అండ్ ఇప్పుడు చూడండి లోపల మట్టి అంతా తీసి మీకు చూపిస్తున్నాను. ఇందాక పైన తీసినప్పుడు ఎంత డ్రైగా ఉంది. ఇప్పుడు లోపల కంటే ఫింగర్ పెడితే చూడండి ఎంత చెమ్మగా ఉందో అసలు. సో అందుకని దీనికి అస్సలు వాటర్ ఇవ్వకూడదు. సో మనం కొన్ని డేస్ వాటర్ ఇవ్వడం మానేస్తే రోజు చెక్ చేసుకుంటూ ఉంటే మనకి ఎప్పుడైతే సాయిల్లో డ్రైగా అనిపిస్తుందో ఆ రోజు మాత్రమే మనం వాటర్ అనేది వేయాలి. నేను ఇలా జాగ్రత్తగా కేర్ తీసుకున్నాను. నెక్స్ట్ చేయాల్సిన థింగ్ ఇంకొకటి ఏంటంటే, మీకు డ్రై అవ్వట్లేదు సాయిల్ అని అనిపిస్తే కనుక ఒకసారి దాన్ని పైకి కిందకి కదిలించండి. అంటే అప్పుడు ఏమవుతుందంటే ఎయిర్ లోపలికి వెళ్ళి డ్రై అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. లేదంటే కొత్త సాయిల్ని కొంచెం యాడ్ చేయండి. నేను నా దాంట్లో యాడ్ చేశాను. ఎందుకంటే కింద ఉన్న వెట్నెస్ని ఇది తీసుకుంటుందన్నమాట. సో క్యాలెండర్ ప్రకారం కాకుండా మీరు డ్రైనెస్ని చూసుకొని దాన్ని బేస్ చేసుకొని మాత్రమే వాటర్ వేయండి. నేను ఇలాగ కేర్ తీసుకున్నాను. సో నా జేడ్ మళ్ళీ స్ట్రాంగ్‌గా అయితే అయింది. మీరు చూసారు కదా ఫస్ట్ నా ప్లాంట్ ఎలా ఉందో, ఇప్పుడు నా ప్లాంట్ ఎలా ఉందో చూడండి.
సో లీవ్ ఫర్మ్స్గా బ్రైట్గా తయారయ్యాయి అనమాట. ఈ సైడ్ మీ ప్లాంట్లో కూడా కనిపించిందా? అయితే కామెంట్లో ఎస్ అని రాయండి. మీ జేడ్ కోసం ఈ వీడియో హెల్ప్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో జేడ్ కోసం ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్, గ్రో ద జేడ్. బాయ్.